నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్ర. నేను మీ ఫజల్. మనతో పాటు లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ఉంది అంటూ బాధ్యతారహితంగా ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కంటిన్యూగా అన్ని పత్రికల్లో ఈ ఫైనల్ ఛార్జ్ షీట్కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఆ లడ్డులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు, కేవలం సింథటిక్ నెయ్యినే ఉపయోగించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయ్ కుమార్ ఈ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, అలా వ్యవహరించలేదు కాబట్టి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో మరోపక్క వైసీపీ కూడా భారీ ఎత్తున ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ వార్తల్లో 2 ప్రధాన పత్రికల్లో మెయిన్ బ్యానర్ ఐటంగా వచ్చింది, నకిలీ నెయ్యి నిజం, అందులో కొవ్వు ఉన్నమాట నిజం అని. అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ఈ టెస్ట్ చేపించి ఆ రిజల్ట్ వచ్చింది అంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థపైనే నమ్మకం లేదా, ఆ ఛార్జ్షీట్నే నమ్మకం లేదా, మళ్ళీ ఎలా చెప్తారు? అనుమానాలు ఉన్నాయంటారు. 2 సార్లు పంది కొవ్వు ఉంది అని, 2 చోట్ల గొడ్డు కొవ్వు ఉందని, ఫిష్ యొక్క ఫ్యాట్ ఉందని రెచ్చగొడుతూ ఈరోజు వార్తలు రావటం, దీనిపై విజయ్ కుమార్తో మనం చిట్చాట్ చేద్దాం. సార్, భయపెట్టించినట్టున్నారు. గత 3 రోజులుగా న్యూస్ పేపర్లు చూస్తే ఎక్కడ యానిమల్ ఫ్యాట్ లేదని వచ్చింది. మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి అని మీరు ఎప్పుడు మాట అన్నారో దానికి జస్టిఫై చేసుకుంటూ ఈ రోజు పత్రికల్లో వార్తలు రావడాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఒక ఓత్ కూడా తీసుకున్నారు. ఆ ప్రమాణ స్వీకారంలో చాలా స్పష్టంగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని, ఏదైనా ఇన్ఫర్మేషన్ వారి దృష్టికి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా అవసరమైతే తప్ప దాన్ని పబ్లిక్ కి చేయమని, అది ఎంతవరకు దాచిపెట్టాలో అంతవరకు దాచిపెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని దానిలో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పదవిలో ఉన్నవారు ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావితం చేస్తుంది. స్వతంత్ర మాట్లాడారు, నిజమేనేమో అని అనుకుని జనం వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో అంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు? అది వాదన. ఇప్పుడు 3 రోజుల నుంచి మనం పేపర్లు చూస్తే ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది లడ్డూలో లేదు, అది సింథటిక్ నెయ్యి అని ఫైనల్ ఛార్జ్ షీట్ లో చూసాం మనం. ఫస్ట్ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళు ఏం చెప్పారు? ఇనిషియల్ టెస్టింగ్ చేసినప్పుడు దానిలో యానిమల్ ఫ్యాట్ ఉంది అన్న విషయం తెలిసింది. ఈ రకంగా ఇంత దారుణమైనటువంటి వ్యవహారం చేస్తారా అన్న దాంతోనే వాళ్ళు మాట్లాడింది. సో ఇప్పుడు దాన్నే మళ్ళీ రీటరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగినటువంటి వాస్తవాన్ని ఒప్పుకుని పొరపాటుని తప్పైందని క్షమాపణ కోరడం ఒక నిజాయితీ పరుల యొక్క లక్షణం, ధైర్యవంతుల యొక్క లక్షణం. ఎవరైతే పిరికి వాళ్ళుగా ఉంటారో, ఎవరైతే నిజాయితీ లేకుండా మోసం ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళే అటు తిప్పి ఇటు తిప్పి, అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా మేము మాట్లాడింది కరెక్టే అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల సమాచారాలు మీ దగ్గర ఉన్నాయి. 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వాస్తవమా కాదా అని మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? సుప్రీంకోర్టు చెప్పే వరకు మేము ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాము, ఏదంటే అది మాట్లాడకూడదు అనే జ్ఞానం, ఇంగిత జ్ఞానం కొంచెంగా కూడా లేదా? మరి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? మళ్ళీ ఇదే మాటలు మాట్లాడవచ్చు కదా. సో ఇప్పుడు ఇంత పబ్లిక్ అప్రయర్ వచ్చేసేటప్పటికి, బ్యాక్లాష్ వచ్చేసరికి ఏదో రకంగా దీన్ని కవరప్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం తప్ప, నిజమైతే మాట్లాడండి. ఈ రోజు కల్తీ లేకుండా దొరుకుతున్న వస్తువులు ఏమున్నాయో చెప్పమనండి. అడల్ట్రేషన్ అనేది ఆయిల్లో లేదా, మిల్క్ లో లేదా, ఫుడ్ లో లేదా, ఎన్ని చోట్ల కల్తీ భోజనాలు తినడం వల్ల
ఫుడ్ అడల్టరేషన్ అవ్వడం వల్ల, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల హాస్టల్స్లో పిల్లలు చనిపోయిన పరిస్థితి ఉంది, రెసిడెన్షియల్ స్కూల్స్లో చనిపోయిన పరిస్థితి ఉంది, హోటల్స్లో తిని బయట తిని ఫుడ్ పాయిజనింగ్ గురైనటువంటి పరిస్థితి ఉంది అక్రాస్ ది కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీరు అడల్టరేషన్ కెనాట్ బి ఏ కేస్. మీరు ప్రత్యేకంగా వాదించినటువంటిది యానిమల్ ఫ్యాట్ ఉంది అనేటువంటిది అంశం, అది లేదు అని స్పష్టమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని రిపోర్ట్ని తారుమారు చేయడానికి, రిపోర్ట్లో ఎక్కడో ఒక చోట ఒక లైన్ ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, మీకు ఫేస్ సేవింగ్ లేదు కాబట్టి, మీకు ఎక్కడ ఆదరణ దొరకలేదు కాబట్టి, మీరు తప్పు చేశారనేది ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి, క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి, ఎలా దీని నుంచి బయటపడాలి, ఎలా తప్పించుకోవాలనే దానికోసం మీరు తప్పుదారులు తప్పుతున్నారు, పక్కదారులు వెతుకుతున్నారు. సార్ ఒక విషయం చెప్పండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్ లోనే కూటమి ప్రభుత్వం అక్కడ టెస్ట్ చేపించి అందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తుంది. కానీ ఇప్పుడు ఎన్డీబీబీ రిపోర్ట్ లో ఉంది 10% కంటే లోపల ఉంటే అది చూపించదు అనే పదాలతో మళ్ళీ ఒక వార్త, అంటే 3 రోజుల పాటు అన్ని పేపర్లు రాశాయి. అదే ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ అవర్ ఆర్గ్యుమెంట్ ఈజ్. సి తెలుసో తెలియకో, ఇంటెన్షనలో అన్ఇంటెన్షనలో తప్పు చేసేశారు మీరు. మేమైతే మీరు విష్ఫుల్ గా ఇంటెన్షనల్ గానే ఈ అంశాన్ని రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేశారు. తెలుగుదేశం, జనసేన, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే ఈ రోజు వార్తను ఇద్దరు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇద్దరు కూడా పత్రికల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు, అలాగే ఇంకొక గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు పర్పస్ఫుల్ గా చేశారు. మంచి అవకాశం దొరికింది, ఇది వాడుకుందాము అనేటువంటి ఆలోచనతో చేశారు. ఇక్కడ అవును. భక్తులు ఉన్నారు, వారికి మనోభావాలు ఉంటాయి, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇది కోట్లాది మంది ప్రజల మీద ఇంపాక్ట్ చేస్తుంది. అధిక జనులు ఈ ఈ యొక్క శ్రీ వెంకటేశ్వరుని ఆరాధిస్తారు, పూజిస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు అన్నదాన్ని మీరు ఆలోచించలేదు. మీకేం ప్రయోజనం దొరుకుతుంది రాజకీయంగా, ఎలా మన ప్రత్యర్థిని మట్టుబెట్టొచ్చు అని ఆలోచించారే తప్ప ప్రజల గురించి మీరు ఆలోచించలేదు. ప్రజల గురించి ఆలోచించి ఉండుంటే ఆచితూచి స్పష్టమైనటువంటి విషయం తెలిసిన తర్వాత, స్పష్టంగా నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడి ఉండేవాళ్ళు. అది బాధ్యత కలిగిన వ్యక్తి యొక్క ప్రవర్తన. కానీ మీరు కేవలం రాజకీయమే చూశారు తప్ప ప్రజల యొక్క ఆలోచన, మనోభావాలు, వారి ఆరాధన స్థుతి మీకు కనిపించలేదు. అంటే ఈ ఇష్యూ ఎంతవరకు లాగొచ్చండి? మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు లాగే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే పబ్లిక్ లో సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రతిపక్షం ఇలా చేసింది, యానిమల్ ఫ్యాట్ లేకపోయినా యానిమల్ ఫ్యాట్ అంటే అక్కడ సింథటిక్ నెయ్యిని యానిమల్ ఫ్యాట్ తో ఉంది అన్నట్టు ప్రజల్లో ఒక భ్రమ కలిగేలా, నమ్మకించేలా ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చా? ఈ ప్రయత్నం ఎంతవరకు ఎన్నికల వరకు కొనసాగే అవకాశం ఉందా? అంతవరకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది, పీపుల్కి క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు పొలిటిసైజ్ చేశారు, రాజకీయం చేశారు, రాజకీయానికి వాడుకుందాం అనే ప్రయత్నం జరిగింది, విఫలమయ్యారు. సో దే ఫెయిల్డ్ ఇన్ దేర్ కాన్స్పిరసీ అనేటువంటిది జనాల్లో స్పష్టత వచ్చేసింది. ఇక వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత చేసినా కూడా జనం క్లియర్గా ఉన్నారు. యానిమల్ ఫ్యాట్ లేదు, వీఆర్ సేఫ్ అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. ఇంకా మళ్ళీ దీన్ని అటు ఇటు తిప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేయొద్దు అనేటువంటిది మీ ద్వారా నేను ఈ తెలుగుదేశం, జనసేన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇంత జరిగితే ఇప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ భావాలతో, ఒక సిద్ధాంతాలతో ముందుకొచ్చిన జనసంఘ్ ఈరోజు బీజేపీగా అవతరించి పాలిస్తూ మతం గురించి, మత ఉన్మాదం గురించి పదే పదే మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎక్కడా కూడా జంతుకోవు కలిసిందని కానీ, భక్తులు ఇబ్బంది పడ్డారని కానీ వారు మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది కదా. నిజంగా అలాంటి కన్సర్న్ ఉంటే ముందు వాళ్ళు వచ్చి బయటికి దీని గురించి వాళ్ళ కన్సర్న్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఉండేవారు కదా. అవేమీ వారు చేయలేదు. సో దీన్ని కూడా చూస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది, కేవలం దీన్ని రాజకీయం చేసుకోవడం, రాజకీయ లబ్ధి కోసం జనంతో ఆటలు ఆడుకోవాలి, దేవుణ్ణి అడ్డంగా పెట్టుకుని ఆడుకోవాలనేది క్లియర్ కనిపిస్తుంది. ఇది జనాలకు స్పష్టమైపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఎంత లాగినా కూడా దీనివల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు డిమాండ్ చేశారు, ఇద్దరు కూడా పబ్లిక్ కి క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు నాయుడు అలాగే
కళ్యాణ్ బాబు ఇద్దరు కూడా. ఆయన సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశంలో ఇప్పుడు ఆ తప్పు జరిగింది అని ధైర్యంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు? లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా ఆయన. లేదు, ఉంది, కొవ్వు, లేకపోతే చార్జ్ షీట్‌లో లేదు కాబట్టి లేదు అని క్లారిటీ ఇవ్వడానికి. అంతకుముందు ఏమీ తెలియనప్పుడు అంత దూకుడుగా వ్యవహరించి ఎక్కడో అయోధ్య ఆలయానికి కూడా లింక్ పెట్టిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. అసలు అతను వేషధారణ మార్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉండి సైంటిఫిక్ టెంపర్ యూత్ లోను అప్కమింగ్ జనరేషన్స్ లోను పెంచాల్సినటువంటి బాధ్యతలో ఉండి మూఢనమ్మకాలు మూర్ఖపు ఆలోచనలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెట్లు కడిగితే లడ్డూలో కలిసిన పంది కొవ్వు ఎలా వెళ్ళిపోతుంది, ఎలా విముక్తి అవుతుంది అనేది మాకైతే అర్థం కాలేదు. ఎక్కడో తిరుపతిలో జరిగిన దానికి గుడి విజయవాడలో మెట్లు, అది కూడా మెట్లు ఎవరైనా కడిగితే పైనుంచి కింద కడుగుతారు, కింద నుంచి పైకి ఎవరైనా కడుగుతారా? కడుగుతుంటే మళ్ళీ ఆ కడిగిన మురికి మళ్ళీ అదే మెట్టు మీదకి వచ్చేదా? కనీసం అంటే కామన్ సెన్స్ కూడా లేకుండా వ్యవహరించి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ పైగా వేషధారణ మార్చి నేను ఒక అనపాలజెటిక్ సనాతని హిందూ అని తనకు తానుగా డిక్లేర్ చేసుకుని ఈరోజు కనీసం ధైర్యవంతుడు అయ్యుంటే, నిజాయితీపరుడు అయ్యుంటే ప్రజల ముందుకు వచ్చి జరిగినటువంటి లోపం ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు మీరు ఆ విధంగా అనుకుని మీరు భావించారు, ఈ రోజు జరిగినటువంటి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత వచ్చిన పరిస్థితులను బట్టి ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ కోరటం అనేటువంటిది ఒక నిజాయితీపరుడు ధైర్యవంతుడి యొక్క లక్షణం. ఓన్లీ కవర్డిష్ అంటే పిరికి వాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం లేని వాళ్ళే ఈ రోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. జనాలతో ఆటలాడుతున్నారు, దేవుడి పేరు చెప్పి ఆటలాడుతున్నారు. అసలు ఈ రోజు పేపర్‌లో చూసి చాలా బాధ అనిపించింది. జనరల్‌గా ఆ సీరియస్‌నెస్ తగ్గించడానికి యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడకుండా పంది పదం 2 సార్లు వాడారు. గొడ్డుకు సంబంధించిన ఫ్యాట్ అని 2 సార్లు వాడారు. ఫిష్‌కు సంబంధించిన ఫ్యాషన్ అని. అంటే ఎవరిని ఎందుకు రెచ్చగొట్టాలి? ఇంకా పబ్లిక్‌ని అంత అమాయకులు అనుకుంటున్నారా వీళ్ళు? వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్ దీని వెనక ఉన్న ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇట్స్ ఎ సెంటిమెంటల్ థింగ్. వై ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యూ ఇఫ్ యూ గో బ్యాక్ టు ది హిస్టరీ, 1857లో సిపాయి మ్యూటినీ, దట్ వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని మనం చరిత్రలో చదువుతాం. సో ఎందుకు వచ్చింది? అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రీస్డ్ కార్ట్రిడ్జెస్ వాడాల్సి వచ్చింది. ఆ కార్ట్రిడ్జ్ లో పంది కొవ్వు ఉంది కాబట్టి దానిని తీసి పెట్టడం అనేది సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యి ఏకంగా బ్రిటిష్ మీదే తిరుగుబాటు. అంటే వాళ్ళు కొద్ది మంది అయినా కాన్పూర్ లో, లక్నోలో, ఇట్లా వేరియస్ డిఫరెంట్, ఝాన్సీలో, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో అది ఒక చైన్ లాగా జరిగింది. ఒకరికొకరు సంబంధం లేదు, కేవలం ఒక స్పాంటేనియస్ రియాక్షన్ వచ్చింది. సో అంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని వీళ్ళు రాజకీయం కోసం వాడుకోవడం. ఇప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ తమ విధానాల ద్వారా, తమ పరిపాలన చాతుర్యం ద్వారా, పాలన చేసినటువంటి గొప్పతనం ద్వారా మేము ఇంత బాగా చేస్తున్నాం, మా రాజకీయ పార్టీని ఆదరించండి అని అడగడం మానేసి ఎవరో ఒకరి మీద దుమ్మెత్తిపోయడం, ఎవరో ఒకరిని బలహీనం చేసి మనం బలవంతులు అనిపించుకోవడం, ఏదో రకమైనటువంటి సెంటిమెంట్ ని రెచ్చగొట్టి జనాలని ఆ సమయంలో మన వైపు తిప్పుకుని ఓట్లు వేయించుకోవటం, డబ్బు లంచంగా ఇచ్చి ఓట్లు వేయించుకోవటం, ఇది జరుగుతుంది తప్ప మేము ఎంత బాగా పని చేయగలం, మా ఎబిలిటీ ఏంటి, మేము ఎంత చక్కగా సర్వీస్ డెలివరీ చేయగలం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, జనం యొక్క అభివృద్ధి కోసం మేము బాగా చేస్తున్నాము అని మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించడం లేదు. ఎందుకంటే అవన్నీ చేయరు. వాళ్ళు దోచుకోవడానికే వచ్చున్నారు. భూములు దోచుకుందామని, ఆస్తులు దోచుకుందామని, నిధులు దోచుకుందామని వచ్చినటువంటి వాళ్ళు అవి కాక ఇంకేం చేయగలుగుతారు? సరే, ఇప్పుడు ఈ లడ్డూలో సింథటిక్ నెయ్యి కలపడం అనే ఈ మహాపాపంలో ఈ పాలక మండలి యొక్క పాత్ర ఏ మేరకు ఉందనుకోవచ్చు ప్రభుత్వంతో పాటు? పాలక మండలి కల్తీ జరిగింది అన్న విషయంలో అటర్ ఫెయిల్యూర్. అంటే ఆ రోజు ఒక కాంబినేషన్ ఆఫ్ పీపుల్ తో పాలక మండలి ఏర్పడింది. అందులో పొలిటికల్ గా చూస్తే బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీలు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఢిల్లీకి చెందిన వాళ్ళు, ఇట్లా ఒక కాంబినేషన్, బాంబే, వేరియస్ అక్రాస్ ది కంట్రీ ఒక కాంబినేషన్ తో ఏర్పడినటువంటి ఈ టిటిడి బోర్డు
డే టు డే అంటే వాళ్ళు ఓకే బోర్డు మీటింగ్ జరిగినప్పుడు అంతవరకు జరిగిన విషయాల మీద నివేదిక తీసుకోవడం, రాబోయేటువంటి రోజులకు ఒక యాక్షన్ ప్లాన్ చేయడం. డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూడటానికి వేరే మెషినరీ ఉంది. బట్ స్టిల్ వెన్ ద రివ్యూ ఇట్లాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందులో పీపుల్స్ సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి, అవి దెబ్బతినకుండా ఎలా మనం వ్యవహరించాలి అనే అంశాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సినటువంటి బాధ్యతలు వీళ్ళున్నారు. వారు అంటే పెట్టలేదనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళు అంత చెప్పినటువంటి తక్కువ రేటుకి నివేదికలో. తక్కువ రేటుకి నెయ్యి ఎలా దొరుకుతుంది అనే డౌట్ ఎవరికి రాదా సార్? అంటే ఎగ్జాక్ట్లీ పిల్లలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు బోలే బాబా అనే వ్యక్తి ద్వారా ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే అనాపాలజెటిక్ సనాతని చెప్పినట్టుగా మీకు ముస్లింలు అయితే ఇలా ఊరుకుంటారా, క్రిస్టియన్ అయితే ఊరుకుంటారా, బుద్ధిస్టులకు అయితే ఊరుకుంటారా అని ఇట్లా రకరకాలుగా మాట్లాడన్నారు. అసలు ఇక్కడ ఇతర మతాలకు సంబంధించిన ప్రమేయం ఎందుకు, అలాంటి ప్రస్తావన ఎందుకు? బికాస్ అదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏ రూపంలోనూ ఎక్కడా లేదు. భోలే బాబా హిందువులే, ఏఆర్ డైరీ హిందువులే, ఇంకొక డైరీ హిందువులే, సప్లై చేసినవాడు హిందువే, తయారు చేసినవాడు హిందువే, పంచిపెట్టినవాడు హిందువే, తిన్నవాడు హిందువే. ఇదంతా ఒక నెట్వర్క్ లో జరిగినప్పుడు ఇతరుల ప్రమేయం తీసుకురావడం అనేటువంటిది అవివేకం. అది కూడా రాజకీయ లబ్ధి కోసం, ఈ మతాన్ని పాటించే వాళ్ళని రెచ్చగొట్టి ఎమోషనల్ గా ఆడుకోవడం కోసం. అది ఒక విషయం పక్కన పెడితే అంటే ఈ రింగ్ లో ఈ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి దేవుడు అంటే భయం ఉండదా? భగవంతుడిని చాలా భక్తితో వెళ్తారు. అక్కడంతా మొక్కుబడులు భారీ ఎత్తున చెల్లిస్తూ ఉంటారు. అలాంటి చోట ఇలా దోచుకోవడాన్ని ఎలా ఫీల్ అవ్వాలి సార్? అదే అంటే చాలా ఇప్పుడు తక్కువ రేటుకి నెయ్యి ఎలా దొరుకుతుంది అని చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ₹100 ఉంది మిల్కే, వాళ్ళు అంత తక్కువ రేటుకి ఎలా తీసుకున్నారు? నెయ్యి ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఇప్పుడు భక్తుల యొక్క భక్తిని గురించి కానీ మనోభావాల గురించి కానీ మనము అది ఒక వ్యక్తిగతమైన అంశం. దాని గురించి ఇలా ప్రస్తావించడం అనేది సమంజసం కాదు. ఎవరికి నచ్చిన రీతిలో, ఎవరికి అవసరమైన రీతిలో వాళ్ళు ఆ విశ్వాసాన్ని పాటిస్తారు. అది ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. సో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, పాటించవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది రాజ్యాంగం చెప్తుంది. ఆ విషయంలో ఎవరు కామెంట్ చేయడానికి లేదు, ఎవరికి ఆక్షేపణ ఉండడానికి అంతకంటే లేదు. మరి ఇక మీరు అన్నట్టు ఎలా చేశారు అని అంటే దానికి దానికి మనం ఏం చెప్పగలుగుతాము? ఇప్పుడు వ్యతిరేకంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు, మోసపూరితంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఒకరిని మోసం చేసి మనం పైకి రావాలి అనుకున్న ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. సో దాన్ని మనం దీంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎందుకు తెగించారు ఏంటి అనేటువంటిది వాళ్ళకే అర్థమవుతుంది. సో ఎక్కడైనా కరప్షన్ చేయాలి, ఎక్కడైనా సంపాదించాలి, దోచుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఆ పనిలో ఉంటారు. దాన్ని అన్నిటికీ తెగిస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఐఏఎస్ స్థాయిలో మీరున్నారు. ఆఫీసర్లు అనేవాళ్ళు సీఎం ఇప్పుడు ప్రభుత్వం మారింది. బ్రీఫ్ చేసి ఉంటారు కదా! ఇందులో పూర్తిగా సింథటిక్ నెయ్యి ఇష్యూ పట్టుకోండి. మీకు బాగా మైలేజ్ వస్తుందని చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎంకు చెప్పిన తర్వాతే వాళ్ళు ఈ ఇష్యూ డ్రైవ్ చేస్తున్నారు అనుకోవచ్చా? రాజకీయ లబ్ధి కోసం యానిమల్ ఫ్యాట్ అంటూ. లేదు ఇప్పుడు అప్పుడున్నటువంటి ఈవో శ్యామల్ గారు ఉన్నారు. ఆయన చాలా సిన్సియర్ గా పనిచేసే వ్యక్తి. బికాజ్ ఐ నో హిమ్ పర్సనలీ. పిరికివాడు కూడా కాదు. ఏదైనా విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ట్రాక్ రికార్డు కలిగినటువంటి ఆఫీసర్ అతను. అతను చాలా క్లియర్ గా చెప్పాడు, మాకు డౌట్ వచ్చినటువంటివన్నీ తిప్పి పంపించాం తప్ప మేము వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. టెస్ట్ లో క్లారిటీ వచ్చిన తర్వాతే, కల్తీ లేదని తెలిసిన తర్వాతే మేము తీసుకున్నాం తప్ప ఏది కూడా మేము వాడలేదని చాలా స్పష్టంగా చెప్పాడు అతను. అంటే వీళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ రకమైన స్టేట్మెంట్ ఒక ఆఫీసర్ గా ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి అతను ఆలోచించకుండా వాస్తవం మాట్లాడటం నా ధర్మం కాబట్టి ఉన్నట్టుగా నేను మాట్లాడాలని నిజాలు మాట్లాడినటువంటి వ్యక్తి అతను. ఈవో క్లియర్ గా చెప్పున్నారు ఆ రోజు. సో అందువల్ల ఇది కేవలం పొలిటికల్ మ్యాటర్ గానే ఉంది తప్ప ఇందులో ఆఫీసర్స్ పనిగట్టుకుని చేసినటువంటి వ్యవహారం అయితే ఏమి కనిపించడం లేదు నా వరకు. కాకపోతే ఈ కల్తీ జరిగిందనే రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అది వాట్ కైండ్ ఆఫ్ అడల్ట్రేషన్, అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ మెషినరీలో కనిపించేదా కనిపించనిదా, ఏ రకంగా ఈ అడల్ట్రేషన్ జరిగింది అన్న అంశం వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసినప్పుడు వారు చెప్తారు.
అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీకి ఈ ఈ రిపోర్ట్ బేస్డ్ గా గవర్నమెంట్ అడుగుద్ది, ఎక్స్ప్లెనేషన్ అడుగుద్ది, టీటీడీనే అడుగుద్ది. ఇప్పుడు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మీ యొక్క దీనికి సమాధానం ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు రెండు రిపోర్ట్స్ ని మనం బేరీజ్ వేసుకుని చూడాలి. అంటే ఇక్కడ మనం వీఆర్ లిమిటింగ్ అవర్ డిస్కషన్ టు యానిమల్ ఫ్యాట్. రిమైనింగ్ ప్రొసీజరల్ ఇష్యూస్ అని ఉన్నప్పుడు మనం ఎన్ని హోటల్స్ లో ఎన్ని చోట్ల ఎంత దారుణమైనటువంటి అడల్టరేషన్ జరుగుతుంది, మనం కొనేటువంటి సూపర్ మార్కెట్స్ లో కొన్ని ఫుడ్స్ లో కూడా అడల్టరేషన్ ఉంది, స్పాయిల్డ్ ఫుడ్ అమ్ముతున్నారు, అవుట్ డేటెడ్ ఫుడ్ అమ్ముతున్నారు, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఒక విభాగం ఉంది దీనికోసం. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు టైం టు టైం చెక్ చేయాలి, మున్సిపాలిటీ కింద, పంచాయతీల కింద ఇవన్నీ జరగాలి. కానీ అవి సక్రమంగా జరగడం లేదు కాబట్టి అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, ప్రొవిజన్స్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ జరుగుతున్న పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు వీరిచ్చినటువంటి నివేదిక అడల్టరేషన్ జరిగింది, కల్తీ ఉందనేటువంటిది వచ్చింది. అది కల్తీ ఏ మేరకు, వీరు అంటున్నటువంటి కల్తీ, అప్పుడు పనిచేసినటువంటి మెషినరీలో ఉన్న వాళ్ళు చెప్పేటువంటి వివరణ, ఈ రెండు బేరీజ్ వేసుకున్న తర్వాతే దాని గురించి మనం స్పష్టంగా మాట్లాడగలం. సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసారు, పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ మీద మీరు డిమాండ్ చేశారు, ఇద్దరు కూడా పబ్లిక్ క్షమాపణ చెప్పాలని. ఈ విషయం ఇంతటితో వదిలేస్తారా, లేకపోతే దీన్ని పబ్లిక్ లోకి మరింతగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇప్పుడు మా డిమాండ్ ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా జాతికి క్షమాపణ చెప్పాలి. ఎందుకనంటే మీరు తప్పుదోవ పట్టించారు, మీరు భక్తుల మనోభావాలతో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఆడుకున్నారు. ఎందుకు ఆడుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆడుకున్నారు? లేదా ఏదో మాకు అందిన సమాచారంతో తొందరపడి ఒక మాట అనేసాము, మేము ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాము అని అన్న కనీసంగా చెప్పి మీరు గౌరవం పొందండి. లేదంటే మిమ్మల్ని విలన్స్ గా ప్రజలు చూస్తూ ఉన్నారు. క్షమాపణ చెప్తారన్న నమ్మకం మీకుందా? ఈ రోజు అంటే నాకు ఎక్కడో అనిపిస్తుంది, అంటే ఏదో ఒక రీతిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేనైతే ఆశాజనకంగా ఉన్నాను. కానీ ఈ రోజు పత్రికలు చూస్తే అలా ఏం లేదు కదా. మీ ప్రకటన తర్వాత వైసీపీ దాడి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు అదే, అంటే దాని వల్ల ఏమవుతుందంటే ప్రయత్నించాయంటే ఇంకా బ్యాడ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఊరికే చేయరు కదా, ఇంకా బహిరంగ. అదే ఇప్పుడు వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే సొంత మీడియా ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రెంగ్త్ దే హ్యావ్. ఆల్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ వీక్నెసెస్. వాళ్ళు చేస్తున్న పనులు కానీ, పాలన కానీ, మాట్లాడుతున్న మాటలు కానీ అన్ని వీక్నెస్లే ఉన్నాయి. ఒకే ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళకి బాకా కొట్టే మీడియా అంతే. సో దీన్ని అడ్డం పెట్టుకుని తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు అని ఏదో రకంగా దాన్ని తిప్పికొట్టచ్చు. దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ని జనంలోకి తీసుకెళ్ళొచ్చు, జనంతో మాట్లాడించవచ్చు అని అనుకుంటున్నారు. అలాగే ఎన్నికల్లో కూడా అలాంటి దుష్ప్రచారాలు చాలా చేశారు. సో అలా సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కూడా సక్సీడ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇది క్లియర్ అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది. ఇంకా దానిని ఏదో మభ్యపెట్టి మసిబూసి మారేడుగా చేద్దామనే ఆలోచన వదిలేసి జనం ముందుకు వచ్చి నిజాయితీగా ఒక రెండు మాటలు మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. మీ ద్వారా కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను, ప్లీజ్ అపాలజైజ్ టు ది పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ హిందూయిజం, people who are adoring Sri Venkateshwara Swami, and also the people of the state and country. Okay, sir. Thank you, sir. Thank you.